చచ్చిపోవాలనుకుంటారు. కాళ్ళు మన కాలు తీములు ఈ చేలు తీములు కాళ్ళు పుండ్లు వచ్చినాయి, కాళ్ళు వాపులు ఏమి పుండ్లు ఉందో పుండ్లు ఒళ్ళినా వచ్చి ఎత్తే బాగుంది. అది ఎలా ఉండిపోతున్నాయి ఇప్పుడు తిమ్మిర్లు తిమిర్లో ఈ తిమిరి పోతే నాకు బాధపడినట్టు. నాకు చేతులు కాళ్ళు రెండు తిమ్మిర్లు చేయలే బొత్త కూడా పోతున్నాను. కుగుండి లేగలేకపోతున్నాం, పొంగుంటే నేనే పోతాను. ఫాస్ట్గా నడవలేకపోతున్నాం. ఫాస్ట్గా నచ్చితే నన్ను మామూలుగా నింపానికి వెళ్తాను. ఎన్ని రోజులు బట్టి ఇవన్నీ ఎన్ని రోజులు బట్టి ఈ బాధలన్నీ ఎన్నాళ్ళు బట్టి? ఒక ఛానల్ పెట్టండి. మందు రోజు అవుతావా? మందు మందు రోజు కాదు, రోజు రోజు అయితే రోజు కాదు. రోజు మందు తాగడం ఆపవా? మందు తాగడం ఆపవా? ఆపితే బుద్ధి పుడితే ఆపేస్తాను. బుద్ధి పడి మాపలు నిద్ర రాకపోతే తాగుతాను. ఇప్పుడు నేను మందు లేకుండా నిద్ర నిద్ర మీద ఇస్తే నన్ను వేసుకోను. ఏ ఎందుకని? నిద్ర రాదు. నిద్ర మాత్రం వేస్తే బాగా మొత్తం మీద చేస్తావు. నిద్ర లేకపోతే లేదు. ఏం చేయాలి? అది చచ్చిపోవాలనుకుంటారు. చచ్చిపోవాలనుకుంటే ఏం చేస్తావు? అది వెళ్తాడు. చచ్చిపోయారు. ఇప్పుడు తెలియవుతుంది. వేరే ఉంది. అది జరిగింది కాదు. రోజు ఎంత తాగుతావు రోజుకి? అదే 2 గంటలు తాగుతానండి. ఇప్పుడు నెలకు పెన్షన్ డబ్బులు రెండేళ్ళు పోతాయి. 4,000 2,000 మందు 2,000 పోతాయి. మందుకి 2,000 ఇది చీటి కడతాను. అబ్బావా మందు తాగకపోతే చచ్చిపోతాను అంటున్నావు. మందు తాగకపోతే మనం ఉన్నాం. మందు తాగకపోతే మరి చచ్చినట్టే పోనట్టే. మందు తాగకపోతే చచ్చిపోయినట్టే పోనట్టే. మరి తాగితే మరి ఏదైనా జ్వరం జబ్బు వచ్చిందంటే పోనట్టేగా. మందు తాగితేనే నిలబడతాం కొన్నారు. మందు తాగితేనే నిలబడతాం అంటున్నావు. మందు తాగితే పోతాను అంటున్నావు. పోనట్టే. అంటే ఆ మందు తాగడం ఆపవు. ఏదైనా ఉంటే మందులతో మేము మిగతా చూసుకోవాల్సిందే. అంతేనా? ఏదైనా తిమ్మిలు మందులు తగ్గించాలి తప్పితే అంటావు. మందు మాత్రం మన మీద ఎవరి పూట పడేస్తాను. అక్కడి నుంచి మాన్నాను. అంతకంటే మానలేవు. మాంత చచ్చిపోయినట్టు అనిపిస్తుంది. చచ్చిపోయినట్టు కాక మాకు 70 అయింది. నాకు కబుండి జాగా వెళ్తాను. నన్ను ఉండి వెళ్తారా? 70 అయింది నా రోజు. కబుండి అన్నాళ్ళు పోతే పోతే మంచిది. పోతే మా అమ్మ అక్కడ పోతే మంచిది. కూడతారు అక్కడ. అందుకని మందు మాండం ఆపవు. అంతే 10 రోజులు 5 రోజులు ఆపుతాను. అందుకంటే అక్కడ ఆపడం. ఏంటంటే మనోడు ఇట్లా 40-50 సంవత్సరాలు తాగుతుంటావా? 40-50 సంవత్సరాలకు తాగుతుంటావా? అంటే మా వాళ్ళ మ్యారేజ్ అయిన దాకా సంబంధాలు ఆడుతుందండి. మ్యారేజ్ అయిన తర్వాత మా పిల్లలు పుట్టిన తర్వాత మరి 20 ఏళ్ళు 20 ఏళ్ళ దాకా ముందు అలవాటుందండి. మ్యారేజ్ అయిన దాకా ముందు అలవాటుందండి. 40 ఏళ్ళు తాగుతుంటాడా రోజు? నాటుసారని కాదు. మామూలుగా బ్రాందీ విస్కీ అవా ఏది అవుతావు? అన్ని తాగుతారండి. ఇప్పుడు ఇక్కడ రోజు తాగేది ఏంటని? రోజు తాగితే ముందే ఇదే. ఏది? సారవే. సారా, బ్రాందీ విస్కీలు కాదు. బ్రాందీ 2 కోటకి ఎంత 200 తెస్తావు. ఆ రోజు 200 ఎక్కడ తెస్తావు? 200 వచ్చి ఇది 4,000 రూపాయలు పోతాయి. చాలా చాలు. ఎవరో ఏ పిల్లలు అమ్మేస్తాం, ఎవరు అమ్మేస్తాం. సారా తక్కువకి వస్తుంది తాగేస్తున్నాం. సారీ 50 రూపాయలు 2 ఓట్లు వస్తున్నాయి. సరిపోతుంది. సారా కాస్తున్నారు ఊళ్ళో. కాకపోతే నీకు సమస్య అంటే సారా మందు వల్ల నరాలని కాళ్ళు చేతులు పట్లు వదిలేసి తిమ్మిర్లు మంటలు వచ్చి ఈ బాధలు వచ్చిందే ఎందుకు? మరి బాధలు మరి నీకు ఆ నరాలు చచ్చిపోయిందే ఎందుకు? మీ వాడు మందు మానేస్తే చూపిస్తానంటాడు మీ కొడుకు. కొడుకు ఏమంటారు రాకని అదే ఒకసారి అన్నాడు. మెట్లు ఎక్కడం దిగడం కష్టమే. మెట్లు ఎక్కడం దిగడం కష్టమే కదా.